హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరికీ ముందుగా రంజాన్ ఉగాది శుభాకాంక్షలు. అందరు పండగ ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నారా? ఈ పండగ నుంచి, ఈ ఉగాది నుంచి మీ అందరికీ మంచి జరగాలని, మీరు కోరుకున్న పనులన్నీ విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయాలంటే ఏదైనా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ మీ విలువైన టైయాన్ని ఈ వీడియో కోసం చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే నేను జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకున్న, కొన్ని పిస్తా పప్పులు, ఖర్జూరం తీసుకుని ఇవన్నీ సన్నగా కట్ చేసుకుంటా. ఇక ఖర్జూరాలు అయితే కట్ చేసాయి. నేను ఇప్పుడు ఇచ్చేసి షీర్ కుర్మా చేయబోతున్నా. దానికోసం ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. 1 లీటర్ పాలు అయితే తీసుకుని ఆ ఖర్జూరాలన్నీ అందులో వేసుకున్నా. ఒక 10 ఖర్జూరాలు తీసుకుని సన్నగా కట్ చేసి, ఎండి ఖర్జూరం దొరుకుతుంది కదా మనకి, అది వేసేసుకున్నా. కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు అనమాట. ఇది ఈ రెసిపీకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు అంతా వేసేసుకున్నా కదా, అవి మసులుతూ ఉంటాయి, పాలు అనేవి కాగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో నెయ్యి, బయట నుంచి తెచ్చిన నెయ్యి, దేశవాళీ నెయ్యి అంటే ఇది బాగుంటుందని చెప్తే తీసుకొచ్చుకున్నా. బాగానే ఉంది, స్మెల్ చాలా చాలా బాగుంది. 6 kg అంట. చాలా బాగుంది నెయ్యి అయితే. పూసలుగా మనం ఇంట్లో ఎట్లా తయారు చేసుకుంటామో అట్లనే చాలా బాగుంది. మీకు నచ్చితే తీసుకోండి. ఇప్పుడైతే బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా, ఖర్జూరం అన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట. నేతిలో వేపుకోవడం వల్ల మంచిగా అసలు ఎంత స్మెల్ వస్తుందో తెలుసా మీకైతే. వీడియో చూస్తూ ఉంటే అర్థం కాదు, కానీ చేస్తూ ఉంటే నాకైతే ఫుల్ స్మెల్ వస్తుంది, తినబుద్ధి అవుతుంది అనమాట. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసి వేపుకోవాలన్నమాట నెయ్యిలో. పిల్లల అరుపులు అసలు మామూలుగా. ఇప్పుడైతే ఇవి బాగా వేపుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి, కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. అయితే చూడండి, మనకి కిస్మిస్లు ఉబ్బి బాగా వేగిపోయినాయి అనమాట. ఇవన్నీ పప్పులు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నెయ్యితో సహా దీంట్లో పాలల్లో వేసుకోవాలన్నమాట. పాలల్లో ఇవి బాగా మరగాలి. అప్పుడు మనకి కమ్మని టెస్టర్ అనేది బాగా వచ్చింది. స్మెల్, చిక్కదనం రావాలంటే ఇవి ముందుగానే వేసుకోవాలన్నమాట. బాగా మసలాలి ఇందులో. అప్పుడు మనకి షీర్ కుర్మా అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. రంజాన్కి ఇది స్పెషల్ కదా. ఇంకా పండగకి ఇదైతే చేస్తున్నాను నేను. మీరు కూడా చూసి చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ఇవి సన్న సేమియాలు వస్తాయి కదా, అవి రెడీమేడ్ తెచ్చుకున్నాను నేను. నాకు ఇవి ఒకటి దొరికినాయి, ఇంకా చాలా ఎతికే కానీ ఎక్కడ దొరకలేదనమాట. ఇంకా నాకు దొరికినాయి మట్టుకు తీసుకొచ్చుకున్నా. అవి వేసుకొని మనకు కావాల్సిన అన్ని వేసుకొని బాగా సన్న మంట మీద కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని బాగా వేపుకోండి. చాలా కమ్మదనంగా వస్తుంది అనమాట. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిపోగానే మనం పాలు మసిలిపోయినాయి కదా, 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఈ సేమియాలన్నీ వేసేసుకోవాలి. సేమియాలు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగా వస్తాయి. చూడండి, సేమియాలు వేయంగానే చిక్కదనం వచ్చేసిద్ది అనమాట. ఈ సేమియాలతోనే చిక్కదనం వచ్చిద్ది. మీకు కావాలంటే మీరు కొంచెం పాల పొడి కూడా వేసుకోవచ్చు. పచ్చి కోవా దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం చిక్కదనం వచ్చిద్ది. ఏం అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే పంచదార కూడా వేసుకొని, మన టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకొని చిక్కబడిపోయింది. చూడండి, మనకి సేమియా అయితే చిక్కబడిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని సేమియా ఉడికేదాకా పక్కన పెట్టేసుకోవాలి. దింపబోయే 2 నిమిషాల ముందు యాలకుల పొడి వేసుకోవాలి. కమ్మగా ఉంటుంది. అసలు ఎంత బాగుందండి. నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మా అమ్మ చేస్తే తిని పెట్టేదాన్ని. ఇప్పుడైతే నేను చేస్తే చూడండి, చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయరు ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అబ్బా, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా చల్లారితే ఇంకా చిక్కబడుతుంది అనమాట. నేను అందుకే ఇట్లా కొంచెం పలసగా ఉన్నప్పుడే దించేసాను అనమాట. షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా.